వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు, పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి బీజులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను. అంటే శ్యామల ఇప్పుడు అది నోరు ముయ్యండి. కత్తితి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా, కథలు చెప్తానంటూ పైచ్చి వేషాలేస్తారు. ఇంటి ఆయనకి మనం 6 నెలల అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయనేమో తను సినిమా తీస్తానండి, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 1,00,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు చావాలి, అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి వడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చెయ్యాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేది. మాట్లాడబాక, మాట్లాడితే ఆసనం పవర్ బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా, నేను పోతా, బాబాలు పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు వచ్చుకుని పరిగెడతా. నేను పోతా, బాబాలు పోతా. అదేమిటో తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ సాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు, అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అని ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినట్టు వస్తాడేమో. మరే, ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది. ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవ గోలతో. రామరామ. కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు, ఈ లత్తు కూరగాయల సినిమా తిట్టే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టి చేస్తా వద్దు. అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేజు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసి అయిపోయిందా? చేతిలో అయిపోయిందా? చేతులు అయిపోవడం ఏంట్రా, కింద దాంతో అయింది. మన అచ్చరాజు అడిగాడు కదా బాబు, పేద సుడిగాడు. డంకాపలాస్ అన్న 300 అడిగా పడతాయి. సీక్వెన్స్ అన్న షో ఆడే కొడతాడు. అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు జూతవాడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తలపై కూర్చోవలసి వచ్చేది. అప్పుడు మనం కురుక్షేత్రం పాండవరవసం నాటకాలు ఆడేవాళ్ళమా? ఎప్పుడు పక్కకు శీలా సతీ తక్కువ ఆడుకోవాల్సిందే. షో మళ్ళీ అయిపోయిందా? ఎంటెంట్ అయిపోతుంది ఎట్రా నీకు? వీడి చేతిలో ఉంది రేఖ కదరా బాబు, ఎర్రగొడ్లాడి జోదరేఖ. అచ్చారావు ఓ పక్కన పేకాడతా చెల్లియో చెలకో అని పద్యం పాడితే చెల్లుద్దా? చెల్లదు. ముఖాన్ని కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పాడా లేదా ఆయన? ఏంటి గురుగారు ఇలా వచ్చారు? నా మేనల్లుడికి పోలీసు ఉద్యోగం వచ్చింది. నువ్వు నోర్మి. పోలీసు ఉద్యోగమా? అమ్మో నాకొద్దు. మరంత ఎట్లనేనాడు పరీక్షలు ఎందుకు? బాగా రాశా? నేనెక్కడ బాగా రాశాను? తాజ్మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడలో ఉందని రాశాను. చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను. అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో. పదా ఉద్యోగంలో చేరుదుగా. నేను వెళ్ళను. ఏ
అక్కడెక్కడో అంబాజీపేటలో ఇద్దరు కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది. నాకు పోలీసు ఉద్యోగం ఏంటి? నేను వెళ్ళాం. చూడు మేనల్డా, కాకి బట్టలేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు. నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్టుతో పెద్ద పుల్లి కూడా ఓ సర్కస్ చేయించచ్చు. ఎక్కువ బస్సు. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది కదా వాళ్ళకి. ఆగో ఆగక్కడ. స్టాప్, హోల్డ్ ఆన్. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. ఎక్కడికి? బండకు. అబ్బే, మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా, లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 90 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసిరుతావా? ఎవడు వాడు? చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయి. చెప్పు చెప్పు చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వనజ 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 వనజ. ఒక్కోసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నారు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాస్కల్ బాగుందే. మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట. పొట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా, ఇగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో, ఇదేంటి నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి, తిక్క రాస్కల్ కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా, తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. సిగ్గు లేదు, సిగ్గు అనిపించడం లేదు. ఎందుకురా 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 ఇలా ఉన్నారు? అడిగినప్పుడల్లా దమ్ము, ఈవినింగ్ అయ్యేసరికి రమ్ము. నా డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదరా. ఎందుకురా? ఎందుకు ఇలా ఉన్నారు చెప్పండి. కమాన్ స్పీక్ అయితే చెప్పండి. మామా ఒక్క నిమిషం. ఏంట్రాడు మీ అందరికి దావుది ప్రేమలా కటింగ్ ఇస్తున్నాడేంటి? ఎందుకు లేరా, వాడు ఒక అమ్మాయిని ఫాలో చేస్తున్నాడు. దాన్ని సెటప్ చేయడం కోసం 2 రోజుల క్రితం క్వార్టర్ కొనిచ్చాడు రా. అదిగో అప్పటి నుంచి చంపు తింటున్నాడు. నేను ఇంకా పర్వాలేదు, క్వార్టరే తాగాను, అందుకే పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఇంకా నయం, వాళ్ళిద్దరు ఫుల్ బాటిల్స్. అదిగో చూడు. యు బ్లడీ ఇడియట్. నీ కంట్రీ చికెన్ కావాల్సి వచ్చిందిరా, కంట్రీ బ్రూట్. నా డబ్బులతోటి ఫుల్ బాటిల్ తాగినావు. రే శివ, వాడిని అహింస మార్గంలో ఏదైనా చేయాలరా. ఎవర్రా అమ్మాయి? అదిగో వస్తుంది చూడు, ఆ అమ్మాయే. మావా చూడ చూడు, ఆ అమ్మాయిని చూడగానే పెద్ద షారుఖ్ ఖాన్ రేంజ్ లో ఫీలింగ్ ఇస్తున్నాడు చూడు. రోజు వీడి గోల భరించలేకపోతున్నావురా. రే శివ, వీడిని ఏదో ఒకటి చెయ్యరా. చెల్లెమ్మా, వీడే పిలిచాడు. ఏంటన్నయ్యా? ఏం లేదమ్మా, ఇవాళ రాఖీ పండగ కదా, అన్నయ్య రాఖీ కట్టమంటున్నాడు. అయ్యో, నా దగ్గర రాఖీ లేదే. నా దగ్గర ఉందిలే. मेरी प्यारी बहनिया बनेगी दुल्हनिया, बोले बोले